గురించి మాట్లాడుకోవడం కూడా దండగండి. అందుకే వాడి పేరు కూడా ప్రస్తావించదలుచుకోలే అసల. రాత్రి నుంచి వాడి వీడియోలు చూస్తా ఉంటే ఒకసారి మహానీస్ ఓపెన్ చేసి చూడండి. అలాగే సోషల్ మీడియాలో కూడా వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. అవి చూసిన తర్వాత ఏమో ఈడి గురించే ఇప్పటి వరకు మనం మాట్లాడిందని చెప్పేసి నిజంగా నాకు సిగ్గేసింది. ఆడు చేసిన లత్కోరుపులు అలాంటివన్నమాట. అన్నీ మామూలు వ్యవహారాలు కాదు. మహిళల్ని వేధించడం, బెదిరించడం, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడం. ఒక మహిళ ఆత్మహత్య కూడా చేసుకుందని చెప్పేసిన వార్తలొస్తున్నాయి. ఈ పోరంబోగ్గోడు ఎవడైతే నిన్న దాకా ఈ 'ప్రకాష్ రాజు' లేదంటే కొంతమంది జర్నలిస్టులు, కొంతమంది మేధావులు, పైగా మాకో దరిద్రపుట్ట మేధావులు కూడా ఉన్నారు. ఆ మేధావులందరూ కూడా వీడిని పెద్ద వీరుడండి, పెద్ద శూరుడండి. మాకొక ఇక్కడ ఒక లేడీ ఉంది ఇక్కడ కాకినాడలోని. పేరేదో ఉంటది. బొజ్జానో, గిజ్జానో ఏదో ఉంటది. ఆవిడైతే ఈడేకంగా పెద్ద ఉద్యమాలు చేసి వచ్చేసాడంట ఈ పోటుగాడు. ఆడు చేసిన ఉద్యమాలు చూస్తున్నాం మేము టీవీలో. ఒకసారి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆడు చేసే ఉద్యమాలన్నీ కూడా డైరెక్ట్‌గా కనపడుతున్నాయి అక్కడ. ఆ ఎదవని రుద్దేసే ప్రయత్నాలు. ఎక్కడైనా సరే ఇలాంటి పోరంబోకుల్ని ప్రోత్సహించమాకండి. వాళ్ళు ఎదవోలాలు, వాళ్ళు చిన్నోళ్ళు కాదు. వాళ్ళు చెయ్యని అరాచకాలంటూ లేవు. వాడి ఉద్యోగం ఎందుకు పోయింది? ఈ మహిళల్ని వేధించాడని చెప్పేసని. నిజంగా ఈ వీడియో చేస్తానికి కూడా నాకు సిగ్గేస్తుంది. ఈ దరిద్రపుట్టు ఎదవ గురించి మనం మాట్లాడాల్సి వస్తుందా అని చెప్పేసని. పైగా మీరు ఆడికి ఎలివేషన్‌లో పైగా ఒక విలక్షణ నటుడు. ఆడికేం పోయేకాలం వచ్చిందో మాకు అర్థం కావట్లా. ఆయన స్థాయి ఏంటి? ఆయన ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి. అలాంటిది ఈడికి తోడు ఈ పోరంబోగ్గడికి. ఒక ఆడియో కూడా బయటకొచ్చింది. ఏం ట్వీట్ ఎయ్యాలి? ఏమని విమర్శించాలో కూడా ఆయన ఈ పోరంబోగ్గాడిని అడగడు. ఇంతకు మించిన దిక్కుమాలితనం ఒకటి ఉండదేమో. అందుకే చెప్తున్నా, ఎవరిని కూడా అతిగా మోస్తే మనమే చెప్పిదెబ్బలు తినాలి. నిన్న ఏకంగా ఈ పోరంబోగ్గడి కోసం ఏకంగా మా పేర్నాని ఏకంగా ఒక ప్రెస్ మీట్ పెట్టేసాడు మాజీ మంత్రి. కనీసం మీరు ఆలోచించొద్దా అండి? ఎవడో ఏదో చెప్పాడనో, ఎవడో ఏదో అన్నాడనో, లేదంటే మనం సపోర్ట్ చేయకపోతే బాగోదేనో మొహమాటానికి వెళ్తారా మీరు? మొహమాటానికి మాట్లాడతారా మద్దతుగానో? ఇలాంటి పోరంబోగ్గలకి సిగ్గనిపించట్లా కాస్తానే కానీ పైగా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఆయన గారు పైగా ఈ పోరంబోగ్గని ఉద్దేశించి పేరుని నాని ఈయన్నుద్దేశించి, ఈ పోరంబోగ్గని ఉద్దేశించి ఆయన, గారు ఆయన్ని అలా అరెస్ట్ చేయొచ్చా? అరెరెరెర! ఈవేళ ఏమని మాట్లాడతారు వీడియోలు బయటకొచ్చిన తర్వాత? ఆడు చేసిన వీడియోలు, దరిద్రపు కొట్టిన వీడియోలు, మహిళల్ని వేధించిన వీడియోలు అవి బయటకొచ్చినందుకు ఇవాళ ఏమైనా సమర్థించుకుంటారండి? పైగా అడ్డగోలుగా మాట్లాడతారా? లేదండి ఇంకోటండి అని చెప్పేసి అడ్డగోలుగా సమర్థించేస్తారండి ఇక్కడికొచ్చి మళ్ళీని? కాస్తన్నా సిగ్గుండాలి. మనం మాట్లాడేటప్పుడే మన నోరు అదుపులో ఉంటే ఇవాళ పరిస్థితి రాదు. చాలా మంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఆడి మీద కేసులు పడ్డాయనో, ఆడిని అరెస్ట్ చేశారనో, 3 సార్లు అరెస్ట్ చేశారు, 4 సార్లు అరెస్ట్ చేశారు, మళ్ళీ ఐదోసారి కూడా అరెస్ట్ చేశారని చెప్పేసి బాధపడిపోయి మీరంతా కూడా అదే సభలో చాలా మంది మాట్లాడారు. జడా శ్రవణ్ కుమార్ మాట్లాడాడు, కేఎస్ ప్రసాద్ మాట్లాడాడు, ఈడు మాట్లాడాడు, ఇంకొంతమంది మాట్లాడారు, చాలా మంది మాట్లాడారుగా. మరి వాళ్ళకెవరికి నోటీసులు ఇవ్వలేదు. వాళ్ళ పైన ఏమి కేసులు పడలేదు. వీడి మీద ఎందుకు కేసు పెట్టారండి? నోటిదోల. మన నోటిదోల తగ్గించుకుంటే బాగుండేది. లేదు 10 మంది ముందు కనపడగానే వెనకాతల ఒక 50 మంది కూర్చున్నారు. ముందు ఒక 100 మందో, 200 మందో ఉండుంటారు. ఇంక మనల్ని మించిన పెద్ద మగోడు లేడు. ఇంతమంది ముందు నాకు మైక్ ఇచ్చేసారంటే నేను పెద్ద వీరుడిని అయిపోయాను, పెద్ద పోటుగాడిని అయిపోయాను చెప్పేసి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఊరుకుంటారా? ఖచ్చితంగా పడతాయి. పడకుంటే ఎలాగేముండవు. మార్పు మంచిదే. మారతాడు, కాస్త తగ్గుతాడు. మీరేదో పెద్ద ఎలివేషన్లు ఇస్తున్నారు. రాత్రి ఒక వీడియో రిలీజ్ చేసేటి కదా. చంపేస్తానండి స్టేషన్‌లో చంపేయండి. ఎందుకు చంపేస్తారండి? నీ కొవ్వు అనగదీత్తారంతే. ఇందులో చంపేసేంత వరకు ఏమి వెళ్ళిపోవసరం లేదు. నీ కొవ్వు తగ్గించేస్తారు. నెక్స్ట్ టైమ్ ఎవరి గురించి మాట్లాడాలి. ఎవరైనా అది కావచ్చు. నెక్స్ట్ టైమ్ ఎవరి గురించైనా మాట్లాడాలంటే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతాం మనం. చాలా ఓవర్ యాక్షన్ చేసాడు. రాత్రి ఏదో ఒక వీడియో రిలీజ్ చేసేసి ఏదో సుతపూసలాగా. ఇమ్మీడియేట్‌గా తర్వాత ఎమ్మటే కూడా మనోడు చిత్రాలన్నీ కూడా బయటకొచ్చేసినాయి. వీడియోలన్నీ కూడా బయటకొచ్చేసినాయి. అది చూస్తుంటే నాకు సిగ్గేసింది నిజంగా. పైగా వీడియో రికార్డ్ చేసుకోవడం ఒకటి మళ్ళీని అదొక దరిద్రం. ఈ రికార్డ్ చేసుకొని జబ్బేంటో మాకర్థం కాలా. ఇప్పుడు రావాలమ్మా మా బొజ్జక్క. నువ్వు మాట్లాడావు కదా! ఇంటికా ఏకా గేకా అని చెప్పేసని ఈయన పెద్ద వీరుడు అన్నావు కదా! ఈడేదో పెద్ద ఉద్యమాలు చేసి ఇక్కడ ఇంతవరకు వచ్చాడన్నావు కదా! ఏటాడు చేసిన ఉద్యమాలు? ఏం చేసాడు? ఆ వీడియోలు చూడు. అయ్యేనా ఉద్యమాలంటేని? పైగా అదేదో ఇంకో దాని గురించి ఏదో మాట్లాడింది. ఉద్యమాలంటే ఆ ఉద్యమాలు కాదని చెప్పేసని ఆవిడే అన్నది. ఆడు చేసిన ఉద్యమాలు అయ్యే. బొజ్జక్క మాట్లాడుతూ ఒకసారి ఏదో వీడియో ఉండాల. ఉందో లేదో మళ్ళీ అదెందులో ఇందులో చూపించడం. ఏకా గీకా అని మాట్లాడి
దమ్ము ఉంటే అంటే దమ్ము గురించి మాట్లాడింది. ఆ దమ్ము అంటే మళ్ళీ ఆ దమ్ము కాదురా! ఎదవల్లారా! మళ్ళీ ఆ దమ్ము అనుకుంటారేమో ఇగ వీడి దగ్గర ఉన్న దమ్ము అదే. వీడు చేసిన ఉద్యమాలు అయ్యే. ఇప్పుడు దీనికి కూడా సమాధానం చెప్పొచ్చి. కాబట్టి ఏంటంటే ముఖ్యంగా వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులకు కూడా మేము చెప్పేదేంటంటే, ఇలాంటి పోరంబోకుల్ని అనవసరంగా పెద్దోళ్ళని చేయొద్దు. మీరు మీ స్థాయి దిగజార్చి చేసుకొని మాజీ మంత్రి హోదాలో ఉన్నవాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. మీరంత దిగజారిపోవాల్సిన అవసరం లేదు. ఆడు మాట్లాడిన మాటలకి ఆడు అనుభవిస్తాడు. అనవసరంగా మీరు మద్దతిచ్చి ఆడిని పెద్దోడిని చేసి ఆడిని మీకంటే పెద్ద నాయకుల్లా ఫీల్ అయిపోతాడు ఆడు. ఆడు మీకంటే పెద్ద నాయకుల్లా ఫీల్ అయిపోతాడు. ఆడిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచితేనే మెరుగు. ఈ వీడియోలు బయటకొచ్చిన తర్వాత ఎవడు మాట్లాడతాడో మేము చూస్తాం. ఇప్పుడు పెట్టండి ప్రెస్ మీట్లు. ఇప్పుడు మాట్లాడండి. చూపించకూడదు ఇక్కడ వీడియోలు. యూట్యూబ్ రూల్స్ ప్రకారం ఇక్కడ వీడియోలు చూపించకూడదు కాబట్టి చూపించట్లా. లేదంటే బ్రహ్మాండంగా చూపిందాం. మీరు ఒకసారి చెక్ చేయండి ఒకసారి మహా న్యూస్ కానీ లేదంటే ట్విట్టర్‌లో గానీ, ఫేస్‌బుక్‌లో గానీ ఎక్కడ చూసినా సరే మనోడు బాగోతాలు మామూలుగా కాదు కథలుగా వీడియోల మీద వీడియోలు వదులుతున్నారు అక్కడ. అయినా సరే సిగ్గు సిరాలు ఉండవు వాళ్ళకి. జడా శ్రవణ్ కుమార్ కూడా చెప్తున్నాం మేము. ఇలాంటి పోరంబోగ్గాల్ని ఇంకెప్పుడు కూడా పిలవమాకండి. మీరేదో మాట్లాడితే నేను జడ్జిగా చేశాను, నేను లాయర్‌ని, నేను చదువుకున్నాను, నాకు పెద్ద పేరుంది అంటున్నారు కదా! మరి మీలాంటి వ్యక్తులు ఈ పోరంబోగ్గాలతో పనేంటండి మీకు? ఈ ఆరోపణలు నిన్నగాక మొన్న వచ్చిన ఆరోపణలు కాదు. గతంలో కూడా వచ్చాయి ఇదే ఆరోపణలు. వాడు మహిళల్ని వేధించిన మూలానే వాడు ఉద్యోగం కోల్పోయాడనే ఆరోపణ ఎప్పటి నుంచి కాదు ఎప్పటినుంచో ఉంది. ఇవాళ వీడియోలు బయటకొచ్చినియి. పైగా మాట్లాడితే పెద్ద పెద్ద ముదర మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు. మరి దానికి సమాధానం చెప్పండి. పైగా అంటే ఇక్కడ విచిత్రం ఏంటంటే పైగా వీడియోలు ఎలా ఉంటాయంటే జనసేన పార్టీకి సంబంధించి ఒక వీడియో చేశాడు. జనసేన రాసలీలలో అని చెప్పేసి వీడి బతికే దరిద్రం. అది ఫోన్ ఓపెన్ చేస్తే అన్నీ అయ్యా వీడియోలు చూస్తున్నప్పుడు అయ్యే అర్థమవుతుంది. పైగా పక్కన వాళ్ళు విమర్శించడం. ఇలాంటి క్యారెక్టర్లు లేని అర్థంలో అందరూ రాజకీయాల గురించి మాట్లాడేటమే. మనం ఏదన్నా మాట్లాడుతున్నామంటే కనీసం మనకు ఇదన్నా ఉండాలి. పైకి చెప్పేదేమో నీతులు. ఈ వీడియోలు ఆఫ్ చేసిన తర్వాత పోరంబోకులను చేయకూడదు. మీలాంటి పోరంబోకేతలు రాజకీయాల గురించి అసలు మాట్లాడకూడదు. అది ఎవడైనా కావచ్చు. మహిళలను వేధించి వాళ్ళని బలవంతంగా ఇబ్బంది పెట్టి మనకున్న జబ్బంతా కూడా మనం తీర్చుకోవాలనే ప్రయత్నాలు చేసి పైగా ఇక్కడికి వచ్చి మీడియా కెమెరా ఆన్ చేయగానే కళ్ళోటి పెట్టేసి ఎర్రకండు ఓటి భుజాన్ని వేసేసుకొని మనం పెద్ద పత్తిలాగా మనం పెద్ద సుధపూసలాగా ఇక మనంత ఉత్తముడు ఈ దేశంలో ఎక్కడా లేనట్టుగా పెద్ద ఉపన్యాసాలు చెప్పకూడదు. దొరికితే ఇలాగే వస్తాయి బయటికి. ఆ రోజు ఎదవయ్యేది మనమే. ఎక్కడైనా తెలుసుకుంటే బాగుంటుంది. నేను మళ్ళీ చెప్తున్నా పోరంబోక్కడికి నీ పైన ఎవరికీ ఇక్కడ కక్ష లేదు. ఎందుకుంటుందండి? ఎంతమంది మాట్లాడట్లేదు వైసీపీ నాయకులు? ఎంతమంది మాట్లాడట్లేదు అంటున్నా. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఎంతమంది మాట్లాడట్లేదు? సోకాలు కొంతమంది జర్నలిస్ట్ ముసుగులో ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇంకా. వాళ్ళని ఎంతమంది విమర్శించట్లేదు? ప్రభుత్వాన్ని కావచ్చు లేదంటే పవన్ కళ్యాణ్ గారిని కావచ్చు. కొన్ని వందల మంది విమర్శలు చేస్తున్నారు. అదే సభలో అదే కేఎస్ ప్రసాద్ మాట్లాడలేదా? మరి వాళ్ళ పైన ఎవరిపైన లేని కేసులు నీ మీద ఎందుకు వచ్చినాయండి? మన పిచ్చితనమాట. మనోడి గోల. మనం ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాం. ఎంత మాట వస్తే అంత మాట అంటాం మనం. ఊరుకోరండి అలాగా. అది ఎవడైనా కానీ ఎవరు మాట్లాడినా సరే ఊరుకోరు అలాగా. దేనికైనా ఒక పద్ధతి ఒక పరిధి ఉంటుంది. మనం పరిధి దాటి మాట్లాడేసి నన్ను ఇబ్బంది పెట్టేస్తున్నారు, నా మీద కేసులు ఎట్టేసారు, చంపేయండి ప్రశ్న ఆగదు. ఇవన్నీ వద్దు. ఇవన్నీ పోరంబోకు మాటలు అంటారు. మనం నీతిగా నిజాయితీగా సచ్చిన తర్వాత 10 మందికి ఉపన్యాసాలు చెప్పాలి. ఇలాంటి పోరంబోకు పనులు ఇంకెప్పుడు చేయమాక. తప్పదు. ఒకసారి కేసులు పడ్డ తర్వాత తప్పదు. భరించాల్సిందే, అనుభవించాల్సిందే. నువ్వు మాట్లాడిన మాటలకే ఛాలెంజ్ కూడా చేసావు కదా, దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి అని చెప్పేసి వదులుతారా అండి? నువ్వు ఇష్టానుసారంగా బూతులు తిట్టి ఇష్టానుసారంగా రెచ్చగొట్టి నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పైగా మరుసటి రోజు అనుకుంటా సాయంత్రం అనుకుంటా ఒక లైవ్ పెట్టి దమ్ముంటే అరెస్ట్ చేసుకో నేను రెడీ. ఇవాళ ఇక్కడికి వచ్చి బేదేడుకులు నన్ను చంపేయండి. ఛాలెంజ్ చేసే ముందు ఉండాలి. మీకు ఇట్లా కేసుల గురించి తెలియక కేసు అంటే అదేదో కేక్ అనుకుంటున్నాడు. ఏముంది అలా వెళ్తాం ఇలా బేరిచ్చేస్తారు ఎలా వచ్చేస్తాం అనుకున్నారు ఇలా. నీకు మామూలుగా ఉండదు సినిమా. చుక్కలు కనబడిపోతాయి. ఎందుకు మాట్లాడేవరా బాబు ఆ రోజు అని చెప్పేసి బాధపడాల్సిన రోజు కూడా వచ్చింది.
తిరగడమే అలాగా కేసుల చుట్టూ, కోర్టుల చుట్టూ, వాయిదాలకి, గీత తిరిగేటప్పటికి మనకన్నీ నిదానంగా ఒక్కొక్కటి పద్ధతంతా నీట్‌గా వచ్చేది. మన పోరంబోకుతనం కోర్టులకి, ఈ కేసులు వాయిదాలకి తిరిగేటప్పటికి నీట్‌గా, పద్ధతిగా ఒక మంచి బాలులా తయారైపోతాం. చూస్తా ఉండు. అప్పుడే అయిపోయిందనుకుంటున్నావా? బెయిల్ ఇచ్చినంత మాత్రాన అయిపోయిందా? బెయిల్ మాత్రమే వచ్చింది. బెయిల్ ఇచ్చినంత మాత్రాన కేసు మూసేసినట్టు కాదుగా, కేసు కొట్టేసినట్టు కాదుగా. ఆ కేసులో ఛార్జ్ షీట్లు పడతాయి చక్కగా. వాయిదాలకు తిరగొచ్చు మనం. వాయిదాలు తిరిగేటప్పటికి మన ప్యాను అరికాళ్ళకి జారిపోద్ది. ఆ రోజు తెలిసొచ్చింది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి పోరంబోకు ఎదవల్ని ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తులు కొంతమంది ఉన్నారుగా, విలక్షణ నటులనో, ఇంకొకరో సో కాల్డ్ జర్నలిస్టులు, మేధావులు, మీరంతా వీడిని వీరుడు, సూర్యుడు ఇలాంటి ఎలివేషన్లు ఇవ్వడం మానేస్తే బాగుంటుంది. అలాగే నేను పేరు నాని కూడా చెప్తున్నా, ఇంకెప్పుడు కూడా ఇలాంటి పోరంబోకులకి మద్దతుగా నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పమాక. నేను వీడి గురించి 8 నిమిషాలు